బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో నటి అశు రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ చర్చనీయాంశంగా మారింది. తన గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందుగా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా అక్కడ ప్రతివాదనలకు నోటీసులు జారీ చేసి విచారణను మే 6కు వాయిదా వేశారు. అదే సమయంలో ఇంజెక్షన్ ఆర్డర్ కోసం అశు రెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా సివిల్ కోర్టులో మెరిట్స్ పై విచారణ జరిగే వరకు పరువు భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ పై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. హైకోర్టులో నటి అశు రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దాఖలు పిటిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే హైకోర్టులో అశు రెడ్డి పరువు నష్ట పిటిషన్ కూడా వేసింది. ఎందుకంటే మీడియాలో తన గురించి కథనాలు రాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క పిటిషన్ పేర్కొంది. అయితే ఇందులో చూస్తే మాత్రం సిటీ సివిల్ కోర్టులో మొదట అశు రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ మే 6న వాయిదా వేసింది. అయితే ఇంజెక్షన్ ఆర్డర్ కోసం మళ్ళీ హైకోర్టును అశు రెడ్డి ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే సివిల్ కోర్టు మెరిట్స్ విచారణపై ఆమె పరువుకు భంగం కలగకుండా కథనాలు వేయొద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పు సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ పైన విచారణ జరపాలని చెప్పి కూడా హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగాయి. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి మే 6కు వాయిదా వేసిన నేపథ్యంలో అశు రెడ్డికి సంబంధించి మాత్రము కథనాలు వేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి అశు రెడ్డికి సంబంధించిన కేసు ప్రతిరోజు ఒక్కో కోణం కూడా వెల్లోకి వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది అనేది మాత్రం ప్రధానంగా దీనిపైన సిసిఎస్ లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైన దాని తర్వాత సంబంధించి చూస్తే మాత్రము 9,50,00,000 రూపాయలు సంబంధించి ఇల్లు, కారు, బంగారం కొనుగోలు చేసిందని చెప్పి కూడా సిసిఎస్ లో బాధితుడు తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదైంది. రైట్, థ్యాంక్ యూ పవన్.